ఇక్కడ చదువుకోవడానికని వచ్చి ఫర్దర్ వేరే స్కూళ్ళలో జాబ్ చేస్తూ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. కాలేజ్ చేసేటప్పుడు డబ్బులు అంటే ఉంటాయి కదా, ప్యాకెట్ మనీ కోసం ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేయడం జరిగింది. ట్యూషన్స్ అవి చెప్పుకోవడం ద్వారా ఇక ఈ ఫీల్డ్ అలవాటు అయిపోయింది. స్కూల్లో అంటే బయట పిల్లలకు హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. అట్లా ఖాళీ ఉన్నప్పుడు స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. అంటే ఒక్కొక్క స్కూల్లో 1 year అట్లా చేశా. ఇంకా వాళ్ళది ఇన్స్పిరేషన్, వాళ్ళే స్కూల్ పెట్టంగా మనం కూడా ఒకరి దగ్గర పని చేయడం ఎందుకు, మనకు సబ్జెక్ట్ ఉంది మ్యాథ్స్, మనకు ఉన్నప్పుడు ఎందుకు అని చిన్నగా స్టార్ట్ చేశా. అలా ఓన్గా మెల్లమెల్లగా అట్లా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు 30 years అయింది. నేను స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు 80 members స్టార్ట్ చేశా. అంటే 80 members వచ్చారు స్టార్టింగ్ ఇయర్. 5 members టీచర్స్ ఇంక్లూడింగ్ మీ. అప్పుడు నేను కూడా టీచ్ చేసేవాడిని. అలా మెల్లమెల్లగా పెరుగుతూ 500 strength అంటే దాదాపు 700 strength వరకు వచ్చింది. స్టార్టింగ్ 6th class వరకు స్టార్ట్ చేశా. తర్వాత 7th, 8th, 9th, 10th ఒక్కొక్క క్లాస్ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోయా. చిన్న బిల్డింగ్ ఉండే స్టార్ట్ చేసినప్పుడు ఒక 8 అంటే జస్ట్ పక్కదే అక్కడ చేశా. అక్కడ స్ట్రెంత్ పెరిగినాక ఇక్కడికి రావడం జరిగింది. కరోనాలో కూడా అందరు చాలా బాధపడ్డారు. నా పేరెంట్స్ దాదాపు 60-70% నాకు సపోర్ట్ ఉండి నాకు పే చేయడం జరిగింది. అంటే 100% ఫీజు రాకపోయినా 50-60% పే చేసారు. అంటే ఒక 2-3 months వాళ్ళ బేసిక్స్ నేర్పించడం జరిగింది. ఒక 4-5 months. దాని నుంచి మాకు అంటే ఫస్ట్ క్లాస్ ఉండే 3rd classకి వచ్చిండు. ముందే ప్రీ ప్లాన్డ్గా పోర్షన్ పేపర్స్ ప్రిపరేషన్ ఇవన్నీ మేము ఇక్కడ ఇన్ఛార్జ్ మేడం మేమంతా కూర్చొని చేసుకొని ఆ పిల్లలకు ఆ ఫస్ట్ బేసిక్ చదవడము రాయడము అట్లా తీసుకుంటూ ఒక 5-6 months పేరెంట్స్ కూడా చెప్పినాం, మీరు ఎట్ ఏ టైం 3rd classకి వస్తే మేము ఏం చేయలేము, మీరు అర్థం చేసుకోవాలి, మీరు నేర్పించాలి. ఆ ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మేము సక్సెస్ అయినా. అక్కడ కూడా ఏం ప్రాబ్లం రాలేదు. నేను 5 lakhs తీసుకోవడం జరిగింది మేడం. దాన్ని అంటే నేను చెప్పా కదా అన్ని పాత అయిపోయినాయి, అంటే కరోనా బిఫోర్ ఇవన్నీ దాని గురించి అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త అన్ని టీవీలు ఇవన్నీ కొత్త ఫిట్ చేయడం జరిగింది. ఎక్విప్మెంట్స్ కొనుక్కున్నా. అంటే నాకు ఆల్రెడీ భాష అని ఒక సామ్యం ఉండే, ఆయన ఎప్పటి నుంచో పరిచయం. ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది ముందు కూడా ఉండదు. ఇప్పుడు రీసెంట్గా మనకు ఢిల్లీ నుంచి ఒక ప్రొఫెసర్ వాళ్ళది ఇంటర్నేషనల్ స్కూళ్ళలో 5th place ఉంది ఆల్ ఇండియా వరల్డ్లో. ఒక స్కూల్లో మీటింగ్ కండక్ట్ చేసి చెప్పినా అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ టీచర్ లేకుండా పిల్లలకు లాంగ్వేజ్ నేర్పిస్తారు. వాళ్ళ మెథడ్ అది ఫాలో కావాలనుకుంటున్నాం. అది బాగా అనిపించింది నాకు. అట్లా ఎంత టీచర్ చెప్పినా పిల్లవాడి ద్వారా పిల్లవాడు నేర్చుకోవడం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అతను ఒకటి చెప్పిండు, మనం ఎంత చెప్పినా ఒకటే గ్రూప్ డిస్కషన్ చేయడం ద్వారా అంటే 5 members. ఇప్పుడు మనం ఎప్పుడున్న టీచరు చదువు వచ్చిన వాళ్ళకి చెప్పడం గొప్ప కాదు, చదువు రాని వాళ్ళకి చెప్పడం గొప్ప. అయితే అతను ఏం చేసిండంటే క్లాస్లో 40 members ఉంటే టాప్ 5-10 members తీసుకొని ఒక్కొక్క బాబు కింద ఒక 5 members జమ చేసిండు. ఆ బాబు వీళ్ళకు డిస్కషన్ లీడ్ చేయాలి, దాని నుంచి ఇంప్లిమెంట్ బాగుంది. అట్లా చేయాలనుకుంటున్నా ఎడ్యుకేషన్ పరంగా. ఇప్పుడు మేము ఒక్కరు చెప్తే 40 members చెప్పాలి, వాళ్ళైతే బాగుంది. అంటే డెవలప్ అయిపోతుంది, ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం.